చుట్టూ ట్రోల్స్ కామెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలరు? ధైర్యానికి ప్రధానమైన కారణం డబ్బు. ఎవరైనా బంధాలు అనుబంధాలు మంచివి, ప్రేమ మంచిది అంటే వానంత దొంగనా కొడుకు ఇంకోటి లేడని అర్థం. డబ్బులు మోసం చేసి సంపాదించట్లేదు అంటున్నారు కదా, బట్ ఎందుకు బయట అందరూ జాతకాలు తప్పుగా చెప్తూ మోసగిస్తున్నారు? నేను చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డిది ఒకటే ఫెయిల్ అయింది. ఇది మాత్రమే మీకు తెలుసు. కానీ రోజు రాత్రిపూట ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరించేవాళ్ళు. కానీ కొంత భయపడే కదా ఆ రోజు మళ్ళీ క్షమాపణ వీడియో పంపించారు. మేబీ వాళ్ళు డబ్బులు సంపాదించాలేమో ఈ కాంట్రవర్సీ మీద. అంటే ఇవన్నీ జనాల్ని మోసం చేయడానికి ఉపయోగించేటువంటి మాటలు, ఇవన్నీ ఒక రకమైన ట్రాపింగ్. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్, బెట్టింగ్ యాప్స్ మీద యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్లు. ఇది వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది వెరీ రాంగ్, అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్ ఏమిటి? నేను ఒక వీడియో వినిపిస్తాను. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు 25 మంది జైలుకు పోతారా పోరా అనేది పక్కన పెడితే టైం పాస్ అవుతుంది. వాళ్ళకి తెలుసు ఏం జరగదని. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోగానే అక్కడ 7 గీతలు వేసి జైలు అని రాస్తాం. సైకోయిజం. నేను అందుకనే అంటున్నా, వేరే జనాలు వేరు, భారతదేశంలో తెలుగు జనాలు వేరు, తెలుగు రాజకీయాలు వేరు. వ్యాపార సెలబ్రిటీ, ఎంటర్ప్రెన్యూర్ సెలబ్రిటీ ఎవడైనా సరే ఈ సంవత్సరము జీవితంలో కష్టాలు అనుభవించక తప్పదు.